హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. మనం ఇప్పుడు చేసుకునే వీడియో వచ్చేసి టెట్ తెలుగు పేపర్ 2కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్నమాట. ఓకేనా. పోయం ఉంటుంది, ఒక పద్యం. ఆ పద్యం నుంచి 30 నుంచి 35 క్వశ్చన్స్ వరకు ఉంటుంది. తర్వాత వ్యాసం అనేది ఉంటుంది, దాని నుంచి 36 నుంచి 40 వరకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం పద్యం చూద్దాము. రవి మధ్యాహ్నమును జరిపిం గ్రహతారాచంద్ర భద్రస్థితిన్ శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ నభిజిత్సం జ్ఞాత లగ్నంబునన్ భువనాదీసుండు పుట్టె వామనగతిం రుణ్యవ్రతోపేతకున్ దివిజాదీశ్వరం మాతకుం బర్మబాతివ్రత్య విఖ్యాతకున్. ఓకేనా. ఈ పద్యం నుంచి మనకి ఒక 5 క్వశ్చన్స్ వరకు అడగడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భువనాధీశుడు ఏ అవతారమున పుట్టాడు? ఓకేనా. భువనాధీశుడు వచ్చేసి మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, వామన అవతారం. భువనాధీశుడు వచ్చేసి వామన అవతారం. ఇగో చూడండి, వామనగతిన్ వృణ్యవ్రతోపేతకున్ దివిజాసుడం మాతకున్ భరమ బాతివ్రత్య విఖ్యాతకున్. వామన అవతారం అన్నమాట భువనాధీశుడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భువనాధీశుడు ఏ సమయమున జన్మించాడు? చంద్రోదయ వేళ, తారలు కనిపించే వేళలో, మధ్యాహ్న సమయంలో, గ్రహాలు స్తంభించిన వేళలో. భువనాధీశుడు జన్మించిన సమయం వచ్చేసి మధ్యాహ్న సమయంలో. ఓకేనా. భువనాధీశుడు ఎవరి సోదరుడు? వారధీశ్వరుడు, నగజాధీశ్వరుడు, దివిజాధీశ్వరుడు, భూమిజాధీశ్వరుడు. ఓకేనా. భువనాధీశుడు వచ్చేసి దివిజాధీశ్వరుడి యొక్క సోదరుడు అన్నమాట. భువనాధీశుడు ఏ లగ్నంలో జన్మించాడు? మేషలగ్నం, మీన లగ్నం, అభిజి లగ్నం, మకర లగ్నం. భువనాధీశుడు వచ్చేసి మనకి అభిజి లగ్నంలో జన్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ గ్రహతారాచంద్ర భద్రస్థితి, దీని యొక్క సమాసం అడిగారు. గ్రహతారాచంద్ర యొక్క సమాసం అని అడిగారు. ద్వంద్వ సమాసం, బహుపద ద్వంద్వ, బహువ్రీహి, ద్విగ సమాసం. ద్వంద్వ సమాసం అంటే 2 పేర్లు ఉంటాయి. ఇది 2 కంటే ఎక్కువ పేర్లు ఉన్నాయి కాబట్టి బహుపద ద్వంద్వ సమాసం. గ్రహతార, చంద్ర, భద్ర అనే పేర్లు ఉన్నాయి కాబట్టి, పేర్లు కాదు అనేవి ఉన్నాయి కాబట్టి బహుపద ద్వంద్వ సమాసాలు అన్నమాట. మనకి ఇక్కడ నుంచి మళ్ళీ వ్యాసం ఒకటి ఇవ్వడం జరిగింది. 36 నుంచి 40 వరకు క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ వ్యాసం అంతా మీరు చదవండి. నేను దీనిలో క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. ఆల్రెడీ నేను చదివేసి ఉన్నాను. సో మీకు ఓన్లీ క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. మీ చుట్టూ ఉన్న సమాజం మీ నుండి ఏమి కోరుకుంటుంది? ధనము, విద్య, శ్రమ, క్రమశిక్షణ. మన చుట్టూ ఉండే సమాజం మన నుంచి ఏం కోరుకుంటుంది? ఈవెన్ మనం పైన వ్యాసం చదవకపోయినా కూడా పెట్టగలం దీనికి ఆన్సర్. ఓకేనా. క్రమశిక్షణ కోరుకుంటుంది మన చుట్టూ ఉన్న సమాజం మన నుంచి. ఒక వ్యక్తిని క్రమశిక్షణలో ఉంచే అంశం ఏది అంటే అతని ఆస్తి, అతని హోదా, అతని ఆశ, అతని శరీరం. ఒక వ్యక్తిని క్రమశిక్షణలో ఉండాలంటే అతని యొక్క ఆశనే క్రమశిక్షణలో పెట్టగలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మాటలకు చేతలకు ఎప్పుడూ పొందిక ఉంటుంది? మాటలకు మరియు చేతులకు అంటే మనం మాట్లాడే మాటలకు మరియు చేసే పనులకు ఎప్పుడు పొందిక ఉంటుందని అడిగారు. బాల్యం నుండి సరైన విద్యాబోధన జరిగినప్పుడు, ఉన్నత విద్యను పొందినప్పుడు, చూచిరాత రాస్తున్నప్పుడు, చక్కగా మాట్లాడుతున్నప్పుడు. బాల్యం నుండి కూడా సరైన విద్యాబోధన జరిగితే మనకి మాటలకు మరియు చేతలకు పొందిక అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పరస్పర విరుద్ధ భావములు ఎప్పుడు ఉంటాయని అడిగారు. మనం చేసే పని సత్యము సుందరమైనప్పుడు, మనం చేసే పని మంచిదైనప్పుడు, మనం పనిని అనన్య భావంతో చేస్తున్నప్పుడు, మనం చేసే పని సత్యము సుందరం కానప్పుడు. ఓకేనా. మన విరుద్ధ భావన ఎప్పుడు అంటే ఒకళ్ళు వ్యతిరేకించేది కానీ మన చేసే పనికి వ్యతిరేకత ఎప్పుడు వస్తుందనంటే మనం చేసే పని సత్యం కానప్పుడు. ఓకేనా. మంచిది కానప్పుడు వ్యతిరేక భావం లేదా విరుద్ధ భావాలు అనేవి రావడం జరుగుతుంది. మనలో ఉన్నత స్థితికి చేరుకోమని చెప్పేవి రసాయన శాస్త్ర గ్రంథాలు, భౌతిక శాస్త్ర గ్రంథాలు, ధార్మిక గ్రంథాలు, గణిత శాస్త్ర గ్రంథాలు. మనల్ని ఉన్నత స్థితికి చేరుకోమని చెప్పేవి ఏంటంటే ధార్మిక గ్రంథాలు అన్నమాట. ఓకేనా.
నెక్స్ట్ క్వశ్చన్, చంద్రమౌళీశ్వర శతకాన్ని రచించింది ఎవరు? ఇమ్మడిజట్టి చంద్రయ్య, అందే వెంకటరాజం, ఇమ్మడిజట్టి రామయ్య, అందెశ్రీ. చంద్రమౌళీశ్వర శతకాన్ని రచించింది ఎవరంటే ఇమ్మడిజట్టి చంద్రయ్య గారు. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో అన్న అనువాద వాక్యాలు ఎవరివి అని అడిగారు. గురజాడ అప్పారావు గారు, నాయని సుబ్బారావు గారు, రాయప్రోలు సుబ్బారావు, చలం గారు. ఓకేనా, ఈ వాక్యాలు ఎవరివి అంటే చలం గారివి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనాథుని కవితా లక్షణం. శ్రీనాథుని కవితా లక్షణం రసపోషణ, రస నిర్వహణ, రసాభ్యుచిత బంధం, నానా రసాభ్యుదోల్లాసం. రసాభ్యుదోల్లాసం అన్నమాట. ఓకేనా, రైట్ ఆన్సర్ వచ్చేసి రసాభ్యుచిత బంధం. దాశరథి శతకాన్ని రచించిన కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు, కంచర్ల గోపన్న, కంచర్ల గోపయ్య. దాశరథి శతకకర్త ఎవరు అంటే కంచర్ల గోపన్న గారు. విష్ణువుకు వికృతి. కృష్ణుడు, విష్ణుడు, వెన్నుడు, వెన్నువు. విష్ణువుకి వికృతి పదం వచ్చేసి వెన్నుడు అన్నమాట. నెక్స్ట్, సుఖమునకు వ్యతిరేక పదం. శాంతం, దుఃఖం, విషాదం, సంతోషం. సుఖానికి వ్యతిరేక పదం వచ్చేసి దుఃఖం. వక్త్రమునకు అర్థం. వంకర, ముఖం, వస్త్రం, ముసలి. వక్త్రమునకు అర్థం వచ్చేసి ముఖం అన్నమాట. అంబరమునకు పర్యాయ పదం. అందరం, అధరం, ఆవాసం, ఆకాశం. అంబరానికి పర్యాయ పదం వచ్చేసి ఆకాశం. నెక్స్ట్ క్వశ్చన్, దాశరథి ఉత్పత్తార్థం. ఆప్షన్ 1 దాసరాజు పుత్రుడు, ఆప్షన్ 2 దశ కలిగినవాడు, ఆప్షన్ 3 దయ కలిగినవాడు, ఆప్షన్ 4 దశరథుని పుత్రుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి దశరథుని పుత్రుడు రాముడు కాబట్టి దాశరథి అంటారు ఆయనని. ఔరౌరా అనేది సంధి ఏంటని అడిగారు. వృద్ధి సంధి, యణాదేశ సంధి, ఆమ్రేడిత సంధి, గుణ సంధి. ఓకేనా, ఔరౌర సంధి వచ్చేసి ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా, ఆమ్రేడిత సంధి. త్రినేత్రుడు సమాసం అడిగారు. త్రినేత్రుడు అంటే 3 నేత్రములు కలవాడు. బహువ్రీహి సమాసం, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, తత్పురుష. త్రినేత్రుడు 3 కన్నులు కలవాడు, బహువ్రీహి సమాసం. కలవాడు, కలది అని వస్తే మాత్రం మనకి బహువ్రీహి అవుతుంది. అదే 3 కన్నులు అయితే మాత్రం త్రినేత్రాలు అంటే 3 అనేక సంఖ్య గల కన్నులు అనొచ్చు, అది మనకి ద్విగు సమాసం అవుతుంది. ఓకేనా, ఇక్కడ 3 త్రినేత్రుడు అన్నారు కాబట్టి 3 కన్నులు కలవారు శివుడు. మన సుభద్ర భద్రమే కదా, దీనిలో ఉన్న అలంకారం ఏంటని అడిగారు. లాటానుప్రాస, చైకానుప్రాస, యమకం, వృత్యానుప్రాసం. ఇక్కడ సుభద్ర ఉంది, ఇక్కడ భద్ర ఉంది. ఈ భద్ర ఒకే పదంతో ఉన్న హల్లుల జంట పక్కనే వచ్చాయి కానీ వాటి మీనింగ్స్ వేరు. ఒకే హల్లుల జంట పక్కనే వచ్చినాయి కానీ వాటి అర్థం వేరు. అలాంటప్పుడు అందులో ఏ అలంకారం ఉంటుంది అంటే చైకానుప్రాస అలంకారం. భద్ర ఉంది, ఇక్కడ భద్ర ఉంది, వెంటనే హల్లుల జంట అనేది వచ్చింది కానీ వాటి మీనింగ్ మాత్రం వేరన్నమాట. సో ఇది చైకానుప్రాసం అవుతుంది. నేను నోట్స్ రాశాను, ఇది ఏ వాక్యం అని అడిగారు. సంశ్లిష్ట వాక్యమా, విశేష వాక్యమా, విశేష్య వాక్యమా, కర్తరి వాక్యమా? నేను నోట్స్ రాశాను అనేది కర్తరి వాక్యం. ఇక్కడ కర్త చేసిన పని చెప్తుంది, నేను నోట్స్ రాశాను. ఓకేనా, కర్తరి అన్నమాట. మధ్యబానికి పాదంలో యతి మైత్రి స్థానం. ఓకేనా, మధ్యబానికి యతి మైత్రి స్థానం వచ్చేసి 14వ అక్షరం. ఇక్కడ మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇచ్చారు మనకి. ఇక్కడ నుంచి మనకి కంటెంట్ అయిపోయింది. 55 క్వశ్చన్ నుంచి మెథడాలజీ అన్నమాట. ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్. ఓకేనా, దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఎంఎన్ బ్యాక్. లింగ్విస్టిక్ చేంజ్ వచ్చేసి మనకి స్టర్ట్ వర్డ్. ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ వచ్చేసి జాన్ పి హ్యూగ్స్. మోడర్న్ లింగ్విస్టిక్ సైమన్ ప్యాటర్న్. ఓకేనా, 4, 1, 2, 3.
ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చ స ష సాలను తారుమారు చేసి ఉచ్చరించడం ఎట్లా? చక్కెరన చక్కెర, మనిషి మనిషి, శివుడు శివుడు, షావుకారు షావుకారు. ఇది రాంగ్. చక్కెరని చక్కెర అంటాం, మనిషిని మనిషి అంటాం, శివుడిని శివుడు, షావుకారుని సావుకారు. ఓకేనా, ఇది కరెక్ట్ అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాయవాచకానికి పీఠికను రాసిన పివి రామచంద్రారావు వాచకం పదానికి చెప్పిన అర్థం ఏంటని అడిగారు. సమాచారం, చెప్పదగినది, పాఠ్యపుస్తకం, భాషణం. వాచకం అనే పదానికి అర్థం ఏమిటి అంటే సమాచారం అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాలను విడమర్చి బోధించే పద్ధతి ఏమిటని అడిగారు. ఇదంటే ఖండ పద్ధతి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థుల అభ్యసనానికి ప్రోద్బలం చేసే ప్రేరణకు కలిగించడానికి, వారి అవగాహనను పెంపొందించడానికి, పునర్బలనం చేయడానికి తోడ్పడే వస్తుజాలాన్ని బోధనోపకరణాలు అంటారు అని అన్నవారు ఎవరు అంటే ఎడ్గార్ డేల్, హార్ట్లీ, స్కిన్నర్, బోస్టన్. ఈయన పైన స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే బోస్టన్ గారు. నెక్స్ట్, నిర్మాణాత్మక మూల్యాంకనం సాధనలో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలోని అంశాలు: నోటు పుస్తకాలు, రాత పరీక్షలు, నివేదిక రూపకల్పనలు. ఇది రాంగ్. మౌఖిక పరీక్ష, పరిశీలన, టీచర్ డైరీ. ఇది కరెక్ట్ అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.